దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రతిదినం కూడా దేవుని వాక్యాన్ని ఉదయకాలమే మీరు లేచి ధ్యానించాలని, ప్రార్థించాలని, కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థన చేయడానికి ప్రతి ఉదయం 5 గంటలకు ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ప్రతి వారిను కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంపులు పొంది దైవాశీర్వాదాలు పొందాలని మనవి చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 6వ వచనంలో రాయబడుతూ వచ్చిన ఓ చక్కని మాట మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరిని ఉద్దేశించి ఎవరు మాట్లాడుతూ వచ్చారు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన సేవకుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలీలతో ఈ మాటను సెలవిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలారా, మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలని దైవజనుడైనటువంటి మోషే గారు మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట. దేవుడే ఈ మాట అంటూ ఉన్నాడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఎప్పుడు దీవించబడతారు? లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడాలంటే, ఒక మనుషుడు దీవించబడాలంటే, ఒక మనుష్యుడు ఆశీర్వదించబడాలంటే, ఒక మనుష్యుడు గొప్ప చేయబడాలంటే, ఒక మనుషుడు ఒక ఉన్నతమైన శిఖరానికి రావాలి అంటే దేవుని పేరట ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఉట్టిగే రావు ఆశీర్వాదాలు, ఉట్టిగే రావు దీవెనలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, అదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 2వ వచనంలో రాశారు, నీ దేవుడైన యెహోవా మాట వినుని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అనే చక్కని మాట మనము చూస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన మాట వింటే, మొదటి వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినుని ఎడల అని మాట్లాడుతూ వచ్చారు. శ్రద్ధగా వినాలి. నేనంటాను, దేవుని మాటలు మనం చాలా మంది ఏం చేస్తాం తెలుసా? లోకానుసారమైన మాటలు, ఒక సినిమా సీరియల్ కి సంబంధించిన విషయాలు అయితే శ్రద్ధగా వింటాం. తేరి చూస్తారు, సినిమా సీరియల్ వైపు శ్రద్ధగా ఆలకిస్తారు. కానీ దేవుని వాక్యం పట్ల, దేవుని మాట, దేవుని ఆజ్ఞ శ్రద్ధగా వినడానికి మనసు పెట్టరు. ఈ ఉదయకాల స్థాయిలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుని మాట శ్రద్ధగా వింటే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు, నువ్వెక్కడికి వెళ్ళినా నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వే పని చేస్తున్నా దేవుడు దీవిస్తాడు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, నువ్వు భూఫలములో దీవించబడతావు, గర్భఫలములో దీవించబడతావు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు అన్నీ కూడా దేవుడు దీవించాలంటే, నిన్ను పైవానిగా చేయాలంటే, తలగా నిన్ను నియమించాలంటే దేవుని మాట శ్రద్ధగా వినమని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడైనటువంటి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోబు గారి గురించి ఏమని రాశారు? యోబు గారు దేవుని మాట వినుట చేతని ఏమని రాశారంటే, యోబు గారిని దేవుడు యోబు గారి చేతి పనిని దీవించుట చేత దేశములో అతని ఆస్తి బహుగా విస్తరించి ఉన్నది అని రాశారు. కాబట్టి యోబు భక్తుని దేవుడు దేశంలోనే గొప్పగా ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా దీవించాలంటే, నువ్వు చేసే నీ పనుల్లో దేవుడు దీవించాలంటే, ఇదిగో నీ గర్భఫలమును దేవుడు దీవించాలంటే, నీ భూఫలములు దేవుడు దీవించాలంటే, ఇదిగో నువ్వు చేసే నీ చేతి పనుని దేవుడు దీవించాలంటే ఏం చేయాలి? దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట వినుకోకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా, అనుసరించకుండా దీవించబడాలంటే దీవించబడలేవు. ఉదయకాలపు వేళ దేవుడు నీతో సూటిగా తేటగా ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఖచ్చితంగా దేవుని మాట విను, దేవుడు దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దానం శ్రేష్టమైంది అయ్యా. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అని చెప్పారు కదా. అలాగే నా ప్రతి బిడ్డ దీవించబడినట్లుగా నీ మాట విని దీవించబడుటకు సహాయం దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
అందరికి కూడా వందనాలు.